హరే కృష్ణ. మనం మన జీవితంలో చాలాసార్లు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాం, పూజలు చేస్తాం, ముక్కులు మొక్కుతాం. కానీ నా కష్టాలు ఎందుకు తీరడం లేదు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే ప్రశ్న మనల్ని తొలిచివేస్తుంది. మనం పిలిచినా దేవుడు పలకట్లేదంటే ఆయనకు వినపడక కాదు, ఆయన పక్కనున్న అమ్మ అంటే నీలాదేవి ప్రేమతో ఆయన్ని ఇంకా వదలడం లేదేమో. ఈ సున్నితమైన, శృంగారభరితమైన మరియు తాత్వికమైన సన్నివేశాన్ని ఆండాళ్ళ తల్లి తిరుప్పావై 19వ పాశ్రంలో అద్భుతంగా వర్ణించారు. ఇది కేవలం నిద్రలేపు పాట కాదు, మనలోని పట్టుదలను పరీక్షించే ఒక అద్భుత ఘట్టం. ఈ పాసురంలో అంతఃపుర దృశ్యం ఎలా ఉందంటే, నలువైపులా కుందులతో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఏనుగు దంతాలతో చేసిన కోళ్లు కలిగిన మంచం మీద అత్యంత మృదువైన పంచశయనం అంటే 5 రకాల సుఖాలు కలిగిన పరుపు పరిచి ఉంది. ఆ పరుపుపై గుత్తులుగా వికసించిన పూలను జడలో తురుముకున్న నీలాదేవి వక్షస్థలంపై తలంచి శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నాడు. కృష్ణుడు లేవబోతుంటే నీలాదేవి ఆయన్ని గట్టిగా హత్తుకొని ఆపేస్తుంది. అది గమనించిన గోపికలు, ఓ కృష్ణ, నీ భార్య ప్రేమలో మునిగిపోయి కనీసం నోరు తెరిచి ఒక మాటైనా మాట్లాడవా? పోనీ ఓ కాటుక కళ్ళ నీలాదేవి, నువ్వైనా చెప్పు, నీ భర్తను ఒక్క క్షణం కూడా నిద్ర లేవనివ్వడం లేదు. నువ్వు ఆయన్ని విడిచి ఉండలేవని మాకు తెలుసు. కానీ లోకరక్షణ కోసం వచ్చిన ఆయన్ని ఇలా బంధించి ఉంచడం నీ స్వభావానికి తగదు. దయచేసి ఆయన్ని వదులు, మా మొర ఆలకించనివ్వు అని వేడుకుంటున్నారు. ఇక్కడ ఆండాళ్ళ తల్లి ప్రస్తావించిన పంచశయనం వెనుక పెద్ద అంతరార్థం ఉంది. అందం, మెత్తదనం, చల్లదనం, పరిమళం, స్వచ్ఛత అనే 5 లక్షణాలు మన జీవితంలో కంఫర్ట్ జోన్ లాంటివి. మనం సుఖాలకు అలవాటు పడితే లక్ష్యాన్ని, దేవుడిని మర్చిపోతాం. ఇక్కడ అమ్మవారు స్వామిపై ఉన్న అతి ప్రేమ వల్ల ఆయన్ని బయటకు పంపట్లేదు. కానీ గోపికలు నిరాశ చెంది వెనక్కి వెళ్ళలేదు. అమ్మా, ఇది నీకు న్యాయం కాదు అని హక్కుతో వాదిస్తున్నారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది వదలని పట్టుదల. మన జీవితంలో దీపాలు వెలుగుతున్నాయి అంటే జ్ఞానం ఉంది. కృష్ణుడు పక్కనే ఉన్నాడు అంటే అవకాశం ఉంది. కానీ మధ్యలో బద్ధకం లేదా సుఖాలనే వ్యామోహం అడ్డుగా ఉంది. ఆ అడ్డంకిని దాటాలంటే కేవలం ప్రార్థన సరిపోదు, హక్కుతో అడగాలి. గోపికలు నీలాదేవిని ప్రశ్నించినట్లు మనం కూడా మన మనసును లక్ష్యంగా పెట్టుకొని ఇలా బద్ధకంగా నిద్రపోవడం నాకు తగునా అని ప్రశ్నించుకోవాలి. భగవంతుడి తలుపు ఒక్కసారి తడితే తెరుచుకోకపోవచ్చు, కానీ తడుతూనే ఉంటే ఖచ్చితంగా తెరుచుకుంటుంది. ఈరోజు సుఖాలనే పరుపు దిగిరండి, విజయం మీకోసం వేచి ఉంటుంది. హరే కృష్ణ. శ్రీ గోదాదేవికి జై.